అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న శ్రావణ శుక్రవారం రోజు లాస్ట్ వారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాండి. పొద్దున్నే లేచి చక్కగా గుమ్మం ముందు అంతా శుభ్రం చేసుకొని గుమ్మం గడప పూదించుకొని గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ద్వారానికి బంతిపూలు మామిడి తొరణాలు కట్టేసుకొని అదేవిధంగా నా తులసి కోట దగ్గర కూడా తులసమ్మని కూడా పూదించుకొని చక్కగా అక్కడ ముగ్గులు పెట్టేసుకొని మంచిగా నీట్గా చేసేసుకోనండి. పొద్దున్నే లేచేసి ఈ పనులన్నీ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ గట్టు దగ్గరికి వెళ్దామండి. కిచెన్ బయట బాల్కనీలు 2 అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ బాల్కనీ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చేసి స్టవ్ను కూడా పూదించుకొని చక్కగా ముగ్గు పెట్టేసుకోనండి. పసుపు కుంకుమతో ముగ్గు పెట్టుకున్న దీపం పెట్టుకునేదానండి ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే నాకు పైప్ వచ్చేసి పక్కకే ఉంది. ఇంతకుముందు లోపల నుంచి వచ్చేది ఇప్పుడు పక్కకు ఉంది, దగ్గరికి అవుతుందని చెప్పేసి నేను ఈ మధ్యకాలంలో దీపం పెట్టట్లేదు. ఓన్లీ అగరబత్తీలు పెట్టి తాంబూలం పెట్టుకుంటున్నా. అదేవిధంగా పరమాన్నానికి ఫస్ట్ పరమాన్నాన్ని స్టార్ట్ చేస్తానండి. పరమాన్నానికి గిన్నెకు పసుపు కుంకుమ అలంకరించేసుకొని చక్కగా బియ్యం మనం ఎన్ని కావాలో పరమాన్నానికి అన్నీ వేసేసుకొని పరమాన్నం మెత్తగా ఉడికినాక అన్నం మెత్తగా ఉడికినాక ఇలాచి బెల్లము వేసుకొని మొత్తం రెడీ అయినాక స్టవ్ కట్టేసుకొని బాగా చల్లారిన తర్వాత కాసి చల్లారిన పాలు పోసుకుందామండి పరమాన్నంలో. తర్వాత మొత్తం రెడీ అయిపోయినాక ముందుగా జీడిపప్పు నేతిలో వేయించుకొని పక్క పెట్టేసుకున్నా. అది వేసేసుకొని కాస్త నెయ్యి వేసుకొని పరమాన్నం రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ పరమాన్నంతో స్టార్ట్ చేసిన ఈరోజు పూజ. పక్క పెట్టేసుకొని నేను కుక్కర్లో ఇందాకనే శనగపప్పు ఉడికించుకున్నా కదండి. ఈ విధంగా కొంచెం మరి మెత్తగా కాకుండా పొడి పొడిగా అరకిలో శనగపప్పుకు అరకిలో బెల్లం వేసాను. వేసేసుకొని చల్లారే లోపల మన బెల్లం లైట్ పాకమండి కొంచెం చేయగడుకునేంత వరకు వాటర్ వేసుకుందాం బెల్లం వేసుకొని. ఇప్పుడు మనం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పులోనే ఇలాచీలు వేసుకొని పొడి పొడిగా మెత్తగా కాకుండా మనకు ముద్దగా రాదు, ఎందుకంటే పొడి పొడిగా ఉంది కాబట్టి ఆ విధంగా మొత్తం మిక్సీ పట్టేసుకొని మనకు లైట్గా పాకం వచ్చిన దాంట్లో బెల్లంలో ఈ శనగపప్పు పొడి వేసేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా, వేసేసుకొని చక్కగా బాగా సిమ్లో పెట్టుకొని అడుగంటుకొని కలుపుకుందామండి. 1 నిమిషం పాటు వెయిట్ చేసుకొని పాకంలో పోసినాక వెయిట్ చేసుకొని అంతా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసేసి మంచిగా కలుపుదాం. నెయ్యి వేసుకున్నాక బాగా పాకం మొత్తం కలిసేలా కలుపుకొని కొద్దిసేపు వదిలేస్తే మనకు చల్లగా అయిపోతుంది. చల్లగా అయినాక మనకు నచ్చినట్టు ఎంత ఉండలు కావాలో అంత ఉండలు చేసుకుందామండి. పూర్ణాలకైనా కానీ సరే బొబ్బట్లకైనా సరే. నేనైతే బొబ్బట్లు కాదు పూర్ణాలు చేస్తున్నా ఈరోజు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణాలు కదండి, ఆవిడకి ఇష్టం కాబట్టి పూర్ణాలు చేస్తున్నా. ఈ పూర్ణాలు ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టేసుకొని బాండిల్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. మనకి ఏంటంటే పూర్ణాలు వేసేటప్పుడు పగిలిపోకుండా వేసుకుంటే ఆయిల్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి. ఒక్కటి పగిలిపోయినా కానీ ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా వేస్తున్నా. ఎంత జాగ్రత్తగా వేసినా ఒకటి మాత్రం పగిలిపోయింది, 2 పగిలిపోయి ఆయిల్ చూడండి ఇది ఈ విధంగా అయిపోయింది. అయితే ఇప్పుడు అది తీసేసుకుందామండి. అది తీసేసుకొని ఏరే బాండిల్లోకి మార్చుకుందాం. ఎందుకంటే మనకు వేసే కొద్దీ మొత్తం నల్లగా అయిపోతాయి. అందుకనే ఇలా వేసేసుకొని ఇప్పుడు నేను చేతి వేస్తే మనకు తోకల్లాగా ఎలా వచ్చింది చూశారు కదా. ఇప్పుడు స్పూన్తో చూపిస్తే చూడండి చక్కగా నీట్గా వస్తుంది. అదేదో ముందే వేయచ్చు కదా అనుకుంటారేమో. అంటే ఇలా వేస్తే ఎలా ఉంటుందో అలా వేస్తే ఎలా ఉంటుందో, అంటే చేతి వేసినా రౌండ్గా వస్తాయి లేని కొంతమందికి ఇట్లా తోకల్లాగా వస్తాయి. నాకైతే అట్లనే వచ్చాయి. స్పూన్తో వేస్తానండి చక్కగా రౌండ్గా నీట్గా వచ్చింది. మనం చేయి పెట్టకుండా చేతి స్పూన్తో వేసుకోవచ్చు చక్కగా. చూడండి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం గారెలకు వేసుకుందాం. అదే బాండిల్లో గారెలు వేసుకుందాం. పిండికి రుబ్బి పెట్టేసుకున్నా అండి. అన్నీ రెడీ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకున్నాను. నేను రుబ్బేటప్పుడు అన్నీ అయితే అవ్వదు కదా అని చెప్పేసి దాంట్లో గారెల పిండిలో నేను కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయకుండా జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని ఈ విధంగా గారెలు వేసుకుంటాను. నేను అరిటాకు కానీ తమలపాకైనా వాడవచ్చు. 2 లేదనుకుంటే చేతికి తడి చేసుకొని మన రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో రౌండ్గా వస్తుంది. చేతికి తడి చేసుకుంటే లైట్గా మనకు పిండి చేతికి అంటుకోదు. మనకి ఏ షేప్ కావాలని ఆ షేప్ వచ్చేస్తుంది గారె. అది వేసినట్టు చక్కగా పైకి తేలుతుంది, మంచిగా మనకు చేతికి కూడా అంటుకోదు అనమాట. అలా చేసుకోవచ్చండి. ఈ గారెలు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు గారెలు అన్నీ కొద్దిగా చేశానండి. అడవుడిగా అవుతుంది, మరి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం చేసుకున్నాను. ఇప్పుడు అన్నం కూడా వండి పెట్టేస్తాం కదా. చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకున్నాండి. చింతపండు గుజ్జు ఎలా చేస్తానంటే వేడి నీళ్ళల్లో ఉడకబెడితే మనకు తొందరగా అవుతుంది. వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకొని శనగపప్పు పల్లీలు జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోపుకు చెప్పనక్కర్లేదండి, అందరికీ తెలుసు కదా. కాస్త ఇంగువ కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని అన్నీ బాగా ఉడికించి పక్క పెట్టేసానండి. అన్నం కూడా అయింది కదా. వీటికిన అన్నంలో చల్లారి పెట్టుకొని ఆ పోపు అంతా తెచ్చుకొని మనకి ఎంత కావాలో అంత పులుపు కలిపేసుకుందాం. ఉప్పు కూడా సరిపడంత వేసుకున్నాను అంటే రైస్లో వేసాను, పోపులు వేసాను, సరిపోతుంది. పులిహార కూడా రెడీ అయిపోయిందండి. చింతపండు పులిహార చేస్తాను. అమ్మవారికి చాలా ఇష్టం పులిహార అండి. కానీ పులిహార చేసేసాను, అది పక్కకు పెట్టేసుకొని అదేవిధంగా నేను దద్దోజనానికి కూడా మెత్తగా వండి పెట్టుకున్నాను. అన్నము బాగా మెత్తగా కుక్కర్లో వేసేసానండి. చక్కగా మెత్తగా ఉడుకుతుంది అనమాట. కుక్కర్లో వేసి ఒక చిన్న గ్లాసు బియ్యం వేసి కొంచెం దాంట్లో ఉప్పు వేసుకొని ఉడికిచ్చానండి. మెత్తగా అయింది కదా. ఒక బౌల్లోకి తీసి పెట్టేస్తే అది చల్లగా అయిపోయింది. అన్నం చల్లగా అయిన తర్వాత
ఒక హాఫ్ లీటర్ పెరుగు పడుతుందండి. అంటే దద్దోజనం అంటే మన పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అలానే మెత్తగా ఉంటేనే అన్నం బాగుంటుంది. నేను ఇందాక పరమాన్నానికి జీడిపప్పు వేసి నేతిలో వేయించుకున్నా కదండి పోపుకు. ఇప్పుడు దాంట్లో మన జీడిపప్పు పరమాన్నానికి సరిపడంత తీసి పక్క పెట్టేసుకొని అదే నేతిలో కాస్త ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్ది పోపు గింజలు, కాస్త జీడిపప్పు వేసుకొని పోపు పెట్టేసుకున్నాను దద్దోజనానికి. దానిపైన కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని పోపు రెడీ చేసేసుకొని పెరుగన్నం కూడా దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి. అన్నీ రెడీ చేసుకొని పక్క పెట్టేసుకొని కలసం పెట్టుకుందాం. కలసానికి నేను ముందు ఇదే విధంగా చూడండి చక్కగా పీట పెట్టేసుకొని పీట పైన ముగ్గు పెట్టేసుకొని ముగ్గుని చక్కగా అలంకరించేసి చెమ్ములో నీళ్లు పోసి దాంట్లో పసుపు, కుంకుమ, ₹1 వేసేసి కొబ్బరికాయ కూడా చక్కగా నీట్గా అలంకరించుకొని పక్క పెట్టేసి దాంట్లో మామిడాకులు వేసారండి. ఇటువైపు ఏమో అమ్మవారికి చీర కట్టిస్తానండి. దానికోసం రెడీ చేసుకుంటున్నా. ఒక చెమ్ములోనేమో పెసలు వేసాను, ఒక చెమ్ములో బియ్యం వేసాను. చిన్న బిందెలోనేమో నీళ్లు పోసి నిండుగా పసుపు, కుంకుమ, అక్షింతలు ₹1 వేసాను ఇందులో కొని వేసి కిందనేమో మామిడాకులు వేసి పెట్టానండి. ఇక్కడ కలసం మీనేమో జాకెట్ ముక్క ఈ విధంగా కలసం మీద మడత పెట్టేసుకొని కొబ్బరికాయ కనిపించకుండా బొట్టు పెట్టేసుకొని పెట్టుకుందాం. కింద ప్లేట్లు మాత్రం బియ్యం పోసి పెట్టుకోవాలండి. ఇది మా ఫ్రెండ్ నాకు చేసి ఇచ్చింది, నాకు రాలేదు అలా. ఆవిడ రమ్మని చెప్తే వచ్చారు పాపం, అదొకటి పెట్టేసి వెళ్ళిపోయారు, చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. తనకు అంతవరకు చూసి చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. చక్కగా పాపం ఉండి తను కూడా పూజ చేసుకుంటుంది. నాకైతే అది రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు. చక్కగా చూడండి ఈ విధంగా ప్లేట్లు బియ్యం పోసి కలసం మీద పెట్టేసుకొని అన్ని దీపాలన్నీ రెడీ చేసుకున్నాండి. పూజకైతే రెడీ అయిపోయింది. అమ్మవారికి కూడా చీర కట్టించాను. రోజు నేను పూజ చేసే లక్ష్మీదేవిని, ఆమెకు ఎంతో ఇష్టమైన పాలు, గౌరమ్మను, వినాయకుడిని మెండి పెట్టేసి పక్కనే మా బాబాని మాత్రం ఎక్కడికి కూడా ఆయన అక్కడే ఉంటాడు. అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. చూడండి చక్కగా ఎంత బాగుందో మా అమ్మవారు. ఏదో నా దగ్గర ఉన్న నగలేసానండి. మనకున్నంతలోనే, అమ్మవారికి తెలియదేముంది, మనకున్నంతలో మనం పెట్టుకుంటాం, మనకు తెలిసినంతలో మనం చేస్తాం, ఆమెకు నచ్చినట్టుగా అనుకుంటాం మనం. కానీ అందులో ఎన్ని తప్పులు ఉంటాయో తెలియదు. మనం చేస్తున్న నైవేద్యాలన్నీ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా పొద్దున పూజ అయితే అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ సాయంత్రం ముత్తైదువులు వచ్చినప్పుడు సాయంత్రం పూజ ఇలా చేసుకున్నా అండి. సాయంత్రం అందరికీ వాయినాలు ఇచ్చుకొని, ఎందుకంటే అందరు ఇష్టపడరు కదండి, అందరినీ తీయలేదు నేను. ఓన్లీ పూజ వరకు చేసేసుకొని సాయంత్రం పూజ కూడా ఈ విధంగా చేసుకున్నాండి. చక్కగా పూజ అయిపోయింది. అమ్మవారిని అందరినీ చల్లగా చూడమ్మా, అందరినీ నన్ను చల్లగా కాపాడని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాండి. ప్లీజ్ అబ్బా మీకు నచ్చుతుంది అనుకుంటున్న వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సరేనా?